అన్యజనుల కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, దయగల రాజ్యానికి వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, సర్వమును సృజించిన యేసయ్యా నీకు వందనాలు. ఆదిలో మానవుని ప్రభువ, స్త్రీని పురుషునిగా నువ్వు చేసి ఉన్నావు, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువ. ఈ దేశంలో అనేక మందిని ప్రభువ, అన్యాజనులైన వారు బొమ్మలకి పూజ చేసేవారిని ప్రభా, వారి చేతులతో తయారు చేసుకుని ప్రతి దానికి దేవుడు అని పేరు పెట్టుకుని ఆరాధించుచున్నారు ప్రభా. అయితే పైనుండి వచ్చే శక్తి వారిని మోసపరచుచు విధానాన్ని బట్టి అందులో మునిగిపోతున్నారు. కానీ కొందరిని నువ్వు బయటికి తీసుకొస్తున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అదేవిధముగా ఎందరో విగ్రహారాధకులని నీ బిడ్డలుగా నువ్వు చేర్చుకుని ఉన్నావు. వాస్తవముగా మేము చూసినప్పుడు మేము కళ్ళుతో చూస్తున్నాము. వారి యొక్క బోధ అయితే, వారి యొక్క విధానం అయితే మేము చూస్తున్నాము. విగ్రహారాధన నుంచి విడిపించారు, మీకు వందనాలు. ఇంకా అనేక మంది విగ్రహారాధన మూల నమ్మకములతో, మూటి నమ్మకములతో, వ్యర్థమైన నమ్మకములతో, వ్యర్థమైన ఆచారాలతో వారు అంతే మాత్రమే కాదు, క్రైస్తవుల మీద విరోధముతో మరి ఎంతగానో మోటిగా బ్రతుకుతున్నారు ప్రభువా. వారిని నీ చిత్తమును బట్టి ఈ రోజున కొందరిని రక్షించమని అడుగుచున్నాను. విగ్రహారాధకులని అనేక మందిని, కొందరిని విశ్వాసులుగా చేసి ఉన్నాం, కొందరిని సేవకులుగా తయారు చేసి ఉన్నాం, కొందరిని చేగపురుతులుగా తయారు చేసి ఉన్నాం. మరి అనేక మందిని నువ్వు బయటికి తీసుకువచ్చి, విగ్రహారాధన నుండి బయటికి తీసుకువచ్చి నువ్వు నీ బిడ్డలుగా అంగీకరించి ఉన్నావు. నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి అంగీకరించి ఉన్నావు. అంత మాత్రమే కాదు, వారిని కొందరిని గుండెకు అత్తుకున్నావు. నీ కొరకు త్యాగం చేసిన వారు మరి బైబిల్ గ్రంథంలో ఉన్నారు, బయట కూడా ఉన్నారు ప్రభువా. దాన్ని బట్టి ఈ రోజున మేము ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఎవరైతే విగ్రహారాధనగా ఉన్నారో, నా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వారిని రక్షించండి. ఇక నా ఇంట్లో వారిని కూడా మీరు రక్షించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ దాసులు మాట్లాడుచుండగా దాసులు మాటల వల్ల ఎందరో మార్చబడ్డారు. వేల కోలిదిగా మార్చబడ్డారు, వందల కోలిదిగా మార్చబడ్డారు, కోట్ల జనముగా మార్చబడ్డారు. వెళ్ళిపోయిన వారు వెళుతున్నారు, ఉన్నవారు ఉన్నారు, రాబోయేవారు కూడా దేవునికి ఆరాధకులుగా ఉంటారు. ఖచ్చితంగా దేవుడు ఆ విధముగా ఏ కాలానికి ఎంతమందిని, ఏ వర్గము వారిని రక్షించుకోవాలనేది ఆయన చిత్తములో ఉంది. ఆయన రక్షించుకుంటాడు, ప్రతి ఒక్క సమస్య నుండి విడిపిస్తాడు. ప్రేమలో ఆయన ప్రేమ అనేది మాటలో చూపలేదు కానీ త్యాగంలో చూపాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన గొప్పవారు. ఆయన మాటలు తెలుసుకుందాము. విగ్రహారాధకులందరూ కూడా దేవుని మాటలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏ పాస్టర్ మాటలో, ఏ శ్వాస మాటలో కాదు కానీ పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలు ఖచ్చితంగా మీరు తెలుసుకోగలిగి ఉండాలి. అందుకే అంటాడు సమూయేలు గ్రంథంలో, నీ హృదయ, సామెతల గ్రంథంలో అంటాడు, నీ హృదయ పట్టుదలతో నా మాటలు వినుము. దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో ప్రేమ ఉంది, దేవుని మాటలో త్యాగం ఉంది, దేవుని మాటలో నీవే మార్గాన్ని నడవాలో చెప్తుంది. దేవుని యొక్క మాట నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. దేవునితో సంభాషణ చెయ్యి, దేవునితో మాట్లాడు, దేవునితో కలుసుకో. ఎందుకంటే నీ ప్రాణముతో దేవుని ప్రాణము ఒకటైనప్పుడు నీకు సమస్తము బయలుపరచబడతాయి. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించును గాక. ప్రతి ఒక్కరిని కాపాడి మహిమపరుస్తాడని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, యేసు నామము సంపూర్ణ విజయం. అపవాదికులంతా నాశనం కలుగును గాక. యేసు కృప ఎల్లప్పుడూ బిడ్డలకి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.